హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఇవాల్టి వీడియోలో మనం ఈజీగా కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ 1, చింతపండు కొద్దిగా, చిల్లీ పౌడర్ కొంచెము, సాల్ట్ తగినంత. ముందుగా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకుని బాగా వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా చింతపండు, ఆ తర్వాత సాల్ట్ వేసుకుని మరిగించుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసుకుని ఉడికించుకోవాలి. ఆ తరువాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేయాలి. వీటిల్ని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మన కాకరకాయలు ఇలా ఉడికి ఉంటాయండి. ఇప్పుడు మనం వీటిల్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ మనం ఒక పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఇలా కాకరకాయ ముక్కలు ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని వేయించుకోవాలి. మీరు ఇక్కడ కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, కానీ నేను తక్కువ ఆయిల్తో ప్రిఫర్ చేస్తాను. కొద్దిగా టైం పట్టినా సరే నేను తక్కువ ఆయిలే వాడతాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సో మనం ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఇలా 4 పక్కల ఇలా ఫ్రై చేసుకున్న తరువాత కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నాం కాబట్టి మనం ఎక్స్ట్రాగా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో నేను కారం వేస్తున్నాను. కారం పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన కాకరకాయ ఫ్రై రెడీ అండి. మీరు నమ్మండి, అసలు ఈ కాకరకాయ చేదనేదే ఉండదు. వేడివేడి అన్నంలోకి కలుపుకుంటే ఆ రుచే వేరండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.